ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 6th డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ ని డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే 9:15 క్యాండిల్ వచ్చేసి బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఏం ఇండికేట్ చేస్తుందండి? సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఇండికేట్ చేస్తుంది, అవునా? సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? రీసెంట్ స్వింగ్ హైని అండ్ అలాగే రీసెంట్ స్వింగ్ లోని మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ని డ్రా చేసుకుంటాము. ఎప్పుడైతే ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటాము. ఒకవేళ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది అంటే మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదండి, మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసామనుకోండి, మ్యాక్సిమం ఆఫ్ 125 పాయింట్స్ వచ్చింది, ఓకేనా? అండ్ అలాగే చూస్తే ఇక్కడ మార్నింగ్ నుండి మన జిగ్జాగ్ లైన్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి, అవునా? అంటే ఏంటండి, ట్రెండ్ నెగటివ్గా ఉందని మార్నింగ్ నుండి ఇండికేషన్ వచ్చేసింది. అండ్ తర్వాత చూడండి మన క్యాండిల్స్ కూడా రెడ్ కలర్లోకి మారిపోయాయి, అంటే ట్రెండ్ కంప్లీట్గా బేరిష్గా మారిపోయిందని ఇండికేట్ చేసింది. అండ్ అలాగే చూడండి ఎప్పుడైతే క్యాండిల్ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిందో మనకి ఇక్కడ ఒక స్టార్ ఫామ్ అయింది. ఎప్పుడైనా సరే స్టార్ ఫామ్ అయింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయాలని మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే స్టార్ ఫామ్ అయింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ అలాగే చూడండి నిఫ్టీ సపోర్ట్ లెవెల్ టచ్ చేసిన వెంటనే కంటిన్యూస్గా హైయర్ సైడ్ వెళ్తూనే ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకైతే బై ఎంట్రీ వచ్చిందండి. అండ్ మన 3 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. ఎప్పుడైతే 230 క్యాండిల్ రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి కంటిన్యూస్గా నిఫ్టీ ఫాలో అవుతూ వచ్చింది. అండ్ ఈ ఫాల్ని నమ్మకండి, ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ స్టార్ ఫామ్ అయింది, అవునా? సో ఒకవేళ ఇలా ఫాలో అవుతుంది కాబట్టి సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసినా కూడా ఈ గ్రీన్ కలర్ స్టార్ చూసిన వెంటనే మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 24,352 నుండి 24,259. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,164 నుండి 24,084 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 24,813 నుండి 24,881. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,911 నుండి 24,936. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,047 నుండి 25,095 రేంజ్లో ఉంది. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ నిఫ్టీ 25,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి మార్నింగ్ నుండి ట్రెండ్ నెగటివ్గానే ఉంది, అవునా? అండ్ మనకైతే కంప్లీట్గా రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయిపోయాయి. జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ అలాగే బార్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ మనకైతే సెల్ ఎంట్రీ వచ్చిందండి. అండ్ మన ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది ఇందులో. అండ్ చూడండి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. సపోర్ట్ లెవెల్కి వచ్చిన వెంటనే కంటిన్యూస్గా రిజెక్షన్ని ఫేస్ చేస్తూనే ఉంది. అండ్ ఫైనల్గా కూడా ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయిందండి. ఈ సపోర్ట్ నుండే మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేస్తూ హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ నిన్న మనం డిస్కస్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళగానే చూడండి 230 క్యాండిల్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది, అవునా? అండ్ అలాగే చూడండి ఇక్కడ మనకి మళ్ళీ రెడ్ కలర్ స్టార్ ఫామ్ అయింది, అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి అని చెప్పింది, అవునా? ఇక్కడ నుండి చాలా పెద్ద ఫాల్ చూసాం కదండి. అండ్ ఈ ఫాల్లో కూడా ఒకవేళ మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేశారంటే మళ్ళీ ఇక్కడ స్టార్ ఫామ్ అయింది. ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని మన ఇండికేటర్స్ చెప్పేశాయి కదండి. సో స్టార్ ఫామ్ అయిన వెంటనే మళ్ళీ స్టాప్ లాస్ ట్రైల్ చేశారంటే ఇక్కడ మీకు ఎక్కువ లాస్ ఉండేది కాదు, ఓకేనా? అండ్ అలాగే చూడండి బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి. అండ్ అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది 53,019 నుండి 52,888. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 52,700 నుండి 52,621 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 52,101 నుండి 52,050. అండ్ హై సైడ్ చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి 53,803 నుండి 53,949. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 54,290 నుండి 54,322 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 55,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.